కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏమైంది? అక్క సడన్ గా ఓవర్ ఎమోషనల్ అయిపోతుందేంటి? నాతో గొడవ పడ్డం వల్లంటావా? ఏది ఏమైనా కూడా ఇక మీదట అత్తయ్య అడిగినా కూడా అక్క నోటి నుంచి అమ్మా నాన్నల గురించి ఎలాంటి విషయం బయటికి రాకూడదు. ఇది కూడా మన మంచికే. అత్తయ్య, ఇంకా మీరు పడుకోలేదా? ఈ దేవి సత్య ఒకరి తర్వాత ఒకరు కొట్టే దెబ్బకి నాకు నిద్ర పట్టడం లేదు, ప్రశాంతత కూడా లేదు. మీరు దేవి వాళ్ళ అమ్మని గుడికి రప్పించారు కదా, ఏమైంది? ఆవిడ మీ వల్ల చిక్కుకున్నారా అత్తయ్య? నామరూపాలు లేకుండా పోయారా? అది ఆ ఆర్తి వల్ల ఇక్కడ మిస్ అయింది, ఆ పూజారి వల్ల అక్కడ మిస్ అయ్యింది. అలాగా? నేనిక్కడి నుండి బయలుదేరేలోగా ఆర్తి ముక్కులో నుంచి రక్తం వచ్చి కింద పడిపోయింది. నానా తంటాలు పడి దాన్ని హాస్పిటల్లో చేర్చి నేను గుడికి పరిగెత్తాను. ఆలోగా ఆ పూజారి అమ్మవారి పవిత్రమైన మట్టి ఇచ్చి దీన్ని వెంటనే ఊరికి తీసుకువెళ్ళండని ఆవిడ్ని అక్కడి నుంచి పంపించేశారు. పరిహారం చేసి ఆవిడ కూడా పారిపోయింది. మేం కలుసుకోలేకపోయాం. అంత విధిరాత. అత్తయ్య, ఇది విధిరాత కాదు, కుట్ర. ఇదంతా ఆ దేవి ప్లానే అయ్యుంటుంది. ఆ దేవియే వాళ్ళమ్మని మీకు కనిపించకుండా చేసి పరిహారం చేయించి ఎస్కేప్ అయ్యేలా చేసిందేమో. దేవి పైన ఎలాంటి తప్పు ఉన్నట్టు అనిపించడం లేదు శృతి. ఒక చిన్న యాక్సిడెంట్ సమస్యలో ఇరుక్కున్నాను. అప్పుడు కూడా దేవి నాకు సిన్సియర్గా ఫోన్ చేసింది. అందువల్ల దానిపైన తప్పు లేదు. అది నన్ను పూర్తిగా నమ్ముతోంది. ఏదో బ్యాడ్ టైం. దేవి వాళ్ళమ్మని కలుసుకోవడం కుదరలేదంతే. సరే, దిగులు పడకండి అత్తయ్య. ఆ దేవి సత్య అంత షార్ప్ కాదు. అది మిమ్మల్ని పూర్తిగా నమ్ముతుంది. మీరు కూడా సూపర్ గా నటించి అదరగొట్టేశారు అత్తయ్య. అలా దేవి ముద్దుల అత్తగారిలా మారిపోయారు. చాముండేశ్వరి ఒక విషయం పైన మనసు పెట్టిందంటే అది జరగాల్సిందే. టార్గెట్ చేస్తే తగిలి తీరాల్సిందే. అవునవును. కాని సడన్ గా ఈ దేవికేమైంది? నేరుగా వచ్చి ఇలా మాట్లాడి వెళ్ళింది. ఇక మీదట నాకు అమ్మా నాన్న లేరు, చచ్చేంత వరకు మీరే నా అమ్మా నాన్న, ఇక మీదట నేను కూతురులా ఉంటాను, మీరు మా అమ్మగా ఉండండి అని ఏదేదో మాట్లాడి వెళ్ళింది. అత్తయ్య, అది ఒక పిచ్చిది అత్తయ్య. వాళ్ళ అమ్మా నాన్నలతో ఏదో గొడవపడి ఉంటుంది. వెంటనే ఆ కోపంలో తను మీ దగ్గరకొచ్చి నోటికొచ్చినట్టు వాగి వెళ్ళింది. ఒకవేళ నిజంగానే అమ్మా నాన్నల గురించి చెప్పకుండా పోతే? అది చెప్పకపోతే ఏంటత్తయ్య? మీ స్టైలే దాని నోటితోనే నిజం చెప్పించడం కదా. కరెక్ట్ కరెక్ట్. మనం ఎప్పటిలాగే వాళ్ళమ్మా నాన్నల్ని రప్పించడానికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత ఆ దేవిని ఆటోమేటిక్ గా వాళ్ళని రప్పిస్తుంది. వెరీ గుడ్ కోడలు పిల్ల. నా పెంపకం నా రక్తం అని నువ్వు నిరూపించుకున్నావు శృతి. ఆ దేవిని గెంటేసి అభితో పెళ్లి చేసి నన్ను కోడల్ని చేసుకోండత్తయ్యా. తర్వాత ఇంకా చాలా నిరూపిస్తాను నేను ఎవరని. అప్పుడు మీకు అర్థమవుతుంది. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి పడుకో. నేను ఆలోచిస్తాను. దేవి వాళ్ళ అమ్మా నాన్నల్ని రప్పించడానికి కావలసిన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను. గుడ్ నైట్. ఓకే అత్తయ్య, గుడ్ నైట్. అర్జున్, అర్జున్, ఏమైంది అర్జున్? నిద్రపోలేదా? ఎందుకని? ఏం లేదు. అర్జున్, ఏమైందో చెప్తేనే కదా అర్థమవుతుంది. నాకీ మధ్య తరచుగా నీపైన అనుమానం వస్తోంది సత్య. కులదైవం గుడికి వెళ్లి తిరిగొచ్చేంత వరకు అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను. అక్కడేం జరిగింది? నీకు వ్యాన్ లో నా పక్కన కూర్చోవడమే అసలు నచ్చలేదు. కానీ నాన్న పక్కన కూర్చుని 10 నిమిషాలు మాట్లాడతావు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ట్రావెలింగ్ లో వామిట్ వస్తుందని నీకు చెప్పాను కదా. కానీ నువ్వు ఒక్కసారి కూడా వామిట్ చేసుకోలేదే. అలాగే ట్రిప్ అంతా నువ్వు ఒక విధంగా టెన్షన్ గానే ఉన్నావు. కులదైవం గుళ్ళో నీకు పొంగల్ పెట్టడం అసలు ఇష్టమే లేదు. ఎవరితోనో మాట్లాడుతూనే ఉన్నావు.
అర్జున్, అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగలేదు. పదే పదే కళ్ళు తిరుగుతున్నాయట. నిన్న కూడా అమ్మ హాస్పిటల్కి వెళ్లారట. ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను. నువ్వు పొంగల్ పెట్టినప్పుడు అత్తయ్య శృతి వచ్చారు, కానీ శృతి పొంగల్ పెట్టినప్పుడు నువ్వు అటువైపు కూడా రాలేదు. ఏదో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు. వాళ్ళు ఎంతగా ఫీల్ అయ్యారో తెలుసా? ఇక్కడికి వచ్చి రాగానే దేవి వదిన్ని తీసుకెళ్లి గార్డెన్లో ఏదో మాట్లాడుతున్నావు. ఓ, అర్జున్ అన్ని గమనిస్తున్నాడా? ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా నేను చూసినప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంటుంది సత్య. నువ్వు నా సత్యవి కాదని కొన్ని విషయాల్లో నాకు అనిపిస్తోంది. ఏ అర్జున్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నీ సత్యనే, అందులో ఏంటి డౌట్? నువ్వు నా సత్యవై ఉంటే నువ్వు నాతో జాలీగా ట్రిప్ ని ఎంజాయ్ చేసేదానివి. ఫోన్ చూస్తూ అలా ఉండిపోవు. శృతి పెట్టిన పొంగల్కి నువ్వు హెల్ప్ చేసేదానివి. నువ్వు భేదభావం లేకుండా అందరికీ హెల్ప్ చేస్తావు కదా. హ, ఇదంతా రాను రాను నీ దగ్గర మిస్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే రాను రాను నా మనసు ఇంకోలా ఆలోచించేలా చేస్తోంది. ఏమంటున్నావు అర్జున్? ఒకవైపు నా మనసు సత్య ఏ తప్పు చేయదు, నా దగ్గర ఏది దాచిపెట్టదు అని చెప్తోంది. కానీ ఇంకొక వైపు నువ్వు మారిపోయావు, నీ దగ్గర వేరే ఏదో రహస్యం ఉంది, నువ్వు దాచిపెట్టడం వల్ల నాకు అనుమానం కలుగుతోంది. నేను ఏం చేయను సత్య. నేను కూడా నార్మల్ మనిషినే కదా. నేను నమ్మాలా వద్దా? నువ్వు నా పాత సత్యలా లేవు. నాకసలు ఏం అర్థం కావట్లేదు, నిద్ర కూడా రావట్లేదు. ఇది సరైన సమయమేనా? అర్జున్తో అన్ని నిజాలు చెప్పేనా? కానీ ఏ కారణంతోనూ కూడా నిజం చెప్తున్నామని చెప్పి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. సత్య, ఏం ఆలోచిస్తున్నావు? నేను అడగగానే నువ్వు అలాంటిది ఏం లేదని చక్కున సమాధానం చెప్పలే, చూసావా? పాత సత్య అయితే వెంటనే రియాక్ట్ అయ్యేది. అర్జున్, ఏంటిది కొత్తగా? పాత సత్య కొత్త సత్య అనుకుంటూ అన్ని సత్యాలేవి ఉండవు, ఒకే ఒకటి ఉంటుంది, అది నేనే. మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోతే నువ్వేం చేస్తావు చెప్పు? ఇదేం ప్రశ్న సత్య? నేను ఆవిడ పక్కనే ఉంటాను. నేను ఆవిడ్ని వదిలిపెట్టి ఒక్క సెకండ్ కూడా దూరంగా వెళ్ళను. కానీ నా సిచ్యువేషన్ చూసావా? మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, కానీ ఇప్పటి వరకు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. పదే పదే ఫోన్ చేసి మాట్లాడుతుంటే దాన్ని నువ్వు అనుమానిస్తున్నావు. లేదు, అది కాదు సత్య. నువ్వు నన్ను తప్పు పడుతున్నట్టు నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నేను నిన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవం అయితే ఇదే. ఒక ఇంట్లో పుట్టి ఇంకొక ఇంటికి వెళ్లే అమ్మాయి జీవితం నిజానికి చాలా కష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అనుకుంటూ బ్రతుకుతాం, కానీ వాళ్ళకంటూ కష్టం వస్తే నేరుగా వెళ్ళి చూసుకోలేము. నీ తప్పేం లేదులే. హే, ఏంటి నువ్వు? ఏడోకు సత్య. ఐమ్ సారీ. నువ్వు ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది. అందువల్లే నేను గొడవ పడకుండా నీతో కూర్చుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు అడగడం వల్లే నేను చెప్పాను, లేదంటే మనసులో పెట్టుకుని అలాగే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. నేనెప్పుడూ నీతో నిజాయితీగానే ఉన్నాను అర్జున్. ఇక మీదట కూడా అలానే ఉంటాను. నేను మారలేదు. నేను అదే సత్యాన్ని. ఓకే. అమ్మకి ఆరోగ్యం బాలేకపోతే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇందులో ఆడవారు మగవారు అని తేడా ఉండదు. ఐ అండర్స్టాండ్ యువర్ పొజిషన్. అర్థం చేసుకున్నావు కదా, థ్యాంక్స్. సరే, అత్తకి ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఊరికే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి? అదంతా నీకెందుకు? వయసైపోయిన ఆడవారికి 1,00,000 సమస్యలుంటాయి.